అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు వనభోజనాలు. రచన బి రాజేశ్వరి గారు. ఇదొక సస్పెన్స్ కథ. 1984లో ఈ కథ ప్రచురింపబడింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? ఈ ఆదివారం ఎలాగైనా మనం గార్డెన్ పార్టీ పెట్టుకోవాలి అన్నాడు సీతారాం మిత్రులతో. నాకు ఇన్స్పెక్షన్ తగిలింది బ్రదర్ ఆఫీస్లో, ఈసారికి నన్ను వదిలేయండి అన్నాడు రఘు. అదేం కుదరదు. భగవంతుడిచ్చిన సెలవు రోజును ఇన్స్పెక్షన్ పేరుతో దుర్వినియోగపరిచే ఆ ఆఫీసర్ ఎవడోయ్? గంగాధరం చాలా కోపంగా రఘు ఆఫీసర్ని శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టాడు. రఘు నిస్సహాయంగా చూశాడు. ఇది ఆఖరి వారం. కార్తీక మాసంలో ఆనవాయితీగా మన కుటుంబాలతో వనభోజనం చేస్తున్నాం కదా. ఇలా అయినా మన మిత్రులందరం కుటుంబాలతో సహా ఒకచోట చేరడం ఓ చక్కటి మరపురాని అనుభవం, మధురానుభూతి ఏముంటాయి చెప్పు? సీతారాం మిత్రుల్ని కలియజూస్తూ ఉపన్యాస ధోరణిలో అన్నాడు. మా మాటకేం కానీ దివాకరం ఏం మాట్లాడడం లేదేమిటి అన్నాడు గంగాధరం. అంతవరకు మౌనంగా ఉన్న దివాకర్ అప్పుడే ఆ ప్రతిపాదన విన్నవాడిలాగా అందరి వంక కలియజూసి, మీరన్నదానికి ఎప్పుడైనా నేను కాదన్నానా? మీరందరూ ఎస్ అంటే ఎస్సు, వద్దంటే మిస్సు అన్నాడు. మరి నన్ను మీతో పాటు రాణిస్తే ఆనందంగా మీకు కంపెనీ ఇస్తాను అన్నాడు సురేంద్ర. అతను బ్రహ్మచారి, ముదిరిన బ్రహ్మచారి, భగ్న ప్రేమికుడు. ప్రేయసి ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోవడానికే నిశ్చయించుకున్న ఆదర్శ ప్రేమికుడు. అతను గంగాధరం ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఎంత మాట! మీరు వస్తామంటే మేము కాదంటామా? మాకు ఒక హ్యాండ్ కూడా వెతుక్కోని అవసరం లేకుండా రెడీమేడ్గా దొరుకుతుంది అంటే మాకు ఆనందమే కదా అన్నాడు సీతారాం. సురేంద్రతో అందరికీ చెప్పుకోదగ్గ స్నేహం లేకపోయినా అందరూ అతడంటే అభిమానంగానే ఉంటారు. అతను పెద్ద మనిషి తరహాగా వ్యవహరించడమే అందుకు కారణం. అందరికీ పేకాట పిచ్చి ఉంది. సురేంద్ర చక్కటి ఆటగాడు. సురేంద్ర వెంటనే, ఐఎమ్ సారీ, మీరందరూ భార్య పిల్లలతో వెళ్తుంటే మధ్య నాలాంటి ఒంటరివాడు తలదూర్చడం నాకే భావ్యంగా ఉంది అని అనిపించడం లేదు, మీరు వెళ్ళండి అన్నాడు. తక్కిన నలుగురు, భలే వారే, మీరు ఒంటరివారు ఎలా అవుతారు? మేమందరం లేమా? ఇంకా మా పిల్లల అల్లర్లు భరించే శక్తి మీకు ఉండాలే కానీ మీరు రావడం మాకు ఆనందదాయకమే అన్నారు. సురేంద్ర నొచ్చుకోకుండా, సరే స్పాట్ చెప్పలేదు, ఎక్కడ ఫిక్స్ చేసుకుందాం అన్నాడు గంగాధరం. అదే మీరెవరైనా సజెస్ట్ చేయండి. మనం ప్రతిసారి ఓ కొత్త స్థలం ఎన్నిక చేసుకుంటాం కదా, వెరైటీ ఈజ్ బ్యూటీ. ఈసారి దివాకర్ అన్నాడు. అక్కడ ఉసిరి చెట్టు ఉండాలా? రఘు అన్నాడు. ఉంటే సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, లేకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నాడు గంగాధరం. అదేమన్నమాట? కార్తీక మాసంలో వనభోజనాలేంటి? ఉసిరిక చెట్టు లేకపోవడం ఏంటి? ఉండి తీరాలి అన్నాడు సీతారాం. సీతారాం చెప్పాడంటే అది రూలే. అయితే రామచంద్రాపురం రోడ్డులో తోటలున్నాయి, అక్కడ ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి అన్నాడు రఘు. బిహెచ్ఎల్కి పోయే రూట్లోనా? అవునండోయ్, నేను ఇదివరకు ఒకసారి అటు వెళ్తూ చూశాను, తోటలు ఉన్నాయి అన్నాడు సురేంద్ర. అయితే సరే, రేపోసారి వెళ్ళి ఆ తోట యజమాని ఎవరో ఒకసారి కలుసుకుని పర్మిషన్ అడుగుదాం అన్నాడు సీతారాం. ఆదివారం ఉదయం 6 గంటలకే అందరూ అనుకున్న ప్రకారం కంట్రోల్ రూమ్కి ఎదురుగా ఉన్న సిటీ బస్ స్టాప్ దగ్గర పబ్లిక్ గార్డెన్ మెయిన్ గేట్ వద్ద కలుసుకున్నారు. అందరూ సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి 5-6 గంటలకే తెమిలిపోయి పిల్లలతో బస్సులు కొందరు, ఆటోలు కొందరు పట్టుకొని అక్కడికి చేరుకున్నారు. చివరిలో ఇక రాడనుకుంటున్న సమయంలో 6:30కు దివాకర్ భార్యతోనూ 2 పిల్లలతోనూ ఆటోలో వచ్చాడు. రాగానే అందరినీ క్షమించమన్నట్టు చూసి బస్ కోసం ప్రయత్నించాను. ఆదివారం కదా, తేలిగ్గా దొరికితే కదా అని అనుకున్నాను. కానీ దిల్షుక్ నగర్ నుంచి రావడం అంటే ఇంత కష్టమని ఈరోజే తెలుసుకున్నాను అన్నాడు దివాకర్. ఆడవాళ్లు ఒకరినొకరు పలకరించుకున్నారు. సురేంద్ర నిన్న రాత్రే వెళ్ళి అన్ని ఏర్పాట్లు తోటలో చేసి ఉంచానన్నాడు. అతడుండేది సంజీవ్ రెడ్డి నగర్లో, పైగా బ్రహ్మచారి, బాదరా బందీ లేదు.
అందుకే నిన్న అతన్ని ప్రొవిజన్స్ అన్నీ తీసుకెళ్ళమని వర్క్ అలాట్ చేసేసాను అన్నాడు గంగాధరం. సీతారాం, రఘు అతని వంక ప్రశంసాపూర్వకంగా చూశారు. కానీ మన నలుగురం ఉండి మనకి కొత్తగా ఫ్రెండ్ అయిన సురేంద్ర గారికి ఈ పనికి నియోగించడం అంత బాగుండలేదేమో అన్నారు. పర్వాలేదు, అతను మా ఆఫీస్లో నా కొలీగు. అతను అలా అనుకునే మనిషి అయితే నేను చెప్తానా? మీకు తెలియదు కానీ సురేంద్ర చాలా మంచివాడు, స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నతమైన వ్యక్తిత్వం. కొన్నాళ్ళు పాతపడితే అతని గురించి మీరే చెప్తారు అన్నాడు గంగాధరం. రామచంద్రపురం బస్సు వచ్చి ఆగింది. ఖాళీగానే ఉంది. తోటలో సురేంద్ర అప్పటికే వంటవాళ్లతో జీడిపప్పు వేసిన కమ్మటి ఉప్మా తయారు చేస్తున్నాడు. తోటలోకి ప్రవేశించిన జనాలకు ఆ కమ్మటి సువాసనలకు కరకరమంటూ ఆకలి పుట్టుకొచ్చింది. సీతారాం, రఘు, దివాకర్ తమ భార్యల్ని సురేంద్రకు పరిచయం చేశారు. గంగాధర్ భార్య పూర్ణిమ సురేంద్రకి ఇదివరకే తెలుసు. దివాకర్ భార్యను చూసి సురేంద్ర ఒక్క క్షణం నివ్వరబోయినట్టు కనిపించినా వెంటనే తన తోటుపాటును కప్పిపుచ్చుకున్నాడే కానీ సునంద వెంటనే ఈ లోకంలోకి రాలేకపోయింది. నమస్తే చెప్పమే, బాగుండదు చెప్పు అని భార్యను దివాకర్ మోచేత్తో పొడిచాకగానే సునంద తేరుకోలేదు. వీళ్ళిద్దరూ మా పిల్లలు, అబ్బాయి పెద్దవాడు, అమ్మాయి చిన్నది అన్నాడు దివాకర్ పిల్లల్ని చూపించి. సురేంద్ర నమ్రతగా నమస్తే చెప్పి పిల్లల చెక్కిళ్ళు పుణికాడు. రఘు భార్య రేవతి కూడా సురేంద్రను చూసి ఆశ్చర్యపోయినట్టే కనిపించింది. చాలా బాగా చేయించారు సురేంద్ర గారు ఉప్మా, నిజంగా జన్మ తరించిపోయింది అన్నాడు సీతారాం ఉప్మాను సురేంద్రను మెచ్చుకుంటూ. అసలు ప్రపోజ్ చేసిన నువ్వేమో అందరితోనూ గెస్ట్లా వచ్చావు. మా సురేంద్ర అన్ని ఏర్పాట్లు చేస్తే నువ్వు హాయిగా ఉప్మా తింటూ మెచ్చుకుంటున్నావు చెలోక్తిగా అన్నాడు గంగాధరం. సురేంద్ర పొడిగా నవ్వాడు. తన తడబాటును బహిర్గతం కాకుండా చాలా ప్రయత్నం చేస్తున్నాడు అతను. సునంద వైపు చూడకూడదనుకుంటూనే 2-3 సార్లు చూశాడు. సునంద అతని చూపుల్ని ఎదుర్కోలేక కళ్ళు వాల్చేసుకుంది. రఘు చకచకా చేపలు పరిచేసి పేక దస్తాలు బయటికి తీశాడు. సీతారాం, దివాకర్, రండి రండి, ఓయ్ గంగాధరం, నీకు కూడా బొట్టు పెట్టి పిలవాలా? రా రా అంటూ హడావిడి పడిపోతున్నాడు. గంగాధరం వంటవాళ్ల దగ్గర కూర్చుని బంగాళాదుంప కూర్మా చేస్తున్న సురేంద్రను కేకబెట్టి పిలిచాడు. సురేంద్ర అక్కడి నుంచే జవాబిచ్చాడు. సారీ, ఇక్కడ నేను ఈ పనులు చూసుకుంటున్నాను, మీరు కానివ్వండి, చిక్కటి స్ట్రాంగ్ కాఫీ పంపిస్తాను. కాఫీయా టీయా అన్నాడు. గంగాధరం సురేంద్ర దగ్గరికి పరిగెత్తుకెళ్ళి రెక్క పుచ్చుకొని గాడిపోయేల దగ్గర నుంచి లేవదీసి, భలే వాడివే, ఉన్నది లింగుమని 5గురం, అందులో ఒక హ్యాండ్ మిస్ అయితే ఆడటం అనవసరం, ఈ గార్డెన్ పార్టీ వెలా తెలా పోతుంది అన్నాడు. పూర్ణిమ, మీ ఆడవాళ్ళు దగ్గరుండి వంట పనులు చూసుకోకూడదా? అక్కడ చేరి కబుర్లతో కాలక్షేపం చేయకపోతే అంటూ భార్యను కేకేసి పిలిచాడు. పిల్లలందరూ తోటలో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. వాళ్ల వంక అపురూపంగా చూసుకుంటూ లోకాభిరామాయణంలో పడిన ఆడవాళ్లు గంగాధరం కేకతో నవ్వుకుంటూ వంటవాళ్లున్న చోటికి చేరుకున్నారు. ఆపాటికి గంగాధరం సురేంద్రలను లాక్కుపోయి ప్యాకాట ముందు కూలేశాడు. ఇంకొక దఫా జీడిపప్పు ఉప్మా లాగిస్తే బాగుండునోయ్ అన్నాడు రఘు సీతారాంతో. అరటి ఆకుల్లో మళ్ళీ ఉప్మాలు వచ్చేశాయి. గంగాధరం భార్య పూర్ణిమ క్యాన్తో మంచినీళ్లు గ్లాసులు పట్టించుకొచ్చింది. రఘు ఉప్మా నోట్లో వేసుకుని వేడి మీద తింటే ఒక రుచి, చల్లారాక తింటే ఇంకొక రకం టేస్టు, ఉప్మాకే చెల్లిందోయ్ గంగాధరం అన్నాడు. సరే పొలమారేవు, శుభ్రంగా తినేసి మాట్లాడు అన్నాడు రఘు మంచినీళ్ల గ్లాసు అందిస్తూ. సరిగ్గా అదే సమయానికి ఆడవాళ్లు ఏదో గోలగా అరిచారు. సురేంద్ర బాణంలాగా దూసుకుపోయాడు. సునంద కొంగు అంటుకొని మండుతోంది. సురేంద్ర చేతులతో కొంగును నలిపి మంట అర్పేశాడు. సిగ్గుతోనూ భయంతోనూ సునంద ఒళ్ళంతా చెమట్లు పోసేశాయి. గుండె వేగం హెచ్చింది. సురేంద్ర చేతులు బొబ్బలెక్కాయి. ఆపాటికి మగాళ్ళందరూ వంటపోయేల దగ్గరికి చేరుకున్నారు. అమ్మగారు వెనకపాటుగా నుంచునున్నట్టున్నారు బాబు. చటుక్కును కొంగు అంటుకుంది. బాబుగారు బాగానే అందుకున్నారు.
మేము నీళ్లు తీసుకురావడానికి నుయ్యి దగ్గరికి వెళ్ళాం. కేకలు విని పరిగెత్తుకొచ్చే లోపల ఈ బాబుగారు మంట ఆర్పేసినారు. చాలా అదృష్టవంతులం అన్నారు వంటవాళ్ళు. చాలా థ్యాంక్స్ సురేంద్ర గారు అన్నాడు దివాకరం కృతజ్ఞతగా. ఇట్స్ ఆల్ రైట్ అంటూ వెనుతిరిగి వచ్చేశాడు సురేంద్ర. గంగాధరం ప్రశంసాపూర్వకంగా తన చేతిని నొక్కాడు. టేప్ రికార్డర్లోంచి బాలు పాడిన పాట ఏ దివిలో విరిసిన పారిజాతమో శ్రావ్యంగా వినిపిస్తోంది. రఘు తెచ్చాడు 2-in-1 స్టీరియో రికార్డర్. ఈ సంఘటన తర్వాత ఆట అంత ఇంట్రెస్ట్గా సాగడమే లేదు. చాలా ప్రమాదం తప్పిపోయింది. బలవంతం చేసి ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసినందుకు ఏదైనా జరిగితే నా తప్పే అయ్యుండేది అదంతా అన్నాడు సీతారాం. ఇందులో నీ తప్పే ఉంది. ప్రతి ఏడు మనం గార్డెన్ పార్టీ పెట్టుకోవడం లేదా? అలాగే ఈ సంవత్సరమును అనుకోకుండా ఇలా ప్రమాదం ఎదురవుతుందని ఊహించలేం కదా అన్నాడు దివాకర్. పూర్ణిమ వచ్చి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, చేసేస్తారా అని అడిగింది. ఆట ఎలాగూ రసవత్తరంగా లేకపోవడంతో ఆమె వచ్చి చెప్పగానే పేకలు ఆ పక్కకు పడేసి లేచిపోయారు అందరూ. మోటార్ బావి వద్ద చల్లటి నీళ్లతో చేతులు కడుక్కోగానే బడలికంతా తీరిపోయి చాలా హాయిగా ఉన్నట్లు అనిపించింది ప్రతి ఒక్కరికి. పిల్లలందరూ గుడ్డల నిండా ఇసుక పోసుకుని కేరింతలు కొడుతూ తల్లులకు అందకుండా ఏడిపిస్తున్నారు. చివరికి ఎలాగైతేనే అందరూ పెద్ద ఉసిరి చెట్టు కిందకి చేరారు. ఆ తోటలో ఉసిరి చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఓ పక్కగా నూతి పక్కగా చేర్చి అరటి చెట్లు దట్టంగా పెరుగున్నాయి. రైతుని అడిగి 2 అరిటాకులు కోసుకుని వచ్చాడు గంగాధరం. పూర్ణిమ అతనికి ఆ పనిలో సాయం చేసింది. సీతారాం వాళ్ళిద్దరి వంక మురిపంగా చూస్తూ, మీ భార్యాభర్తలు చాలా శ్రమ తీసుకుని ఈ వనభోజనాలని రసవత్తరంగా నిర్వహించడం కన్నుల పండుగగా ఉంది అన్నాడు. ప్రతిసారి నువ్వు సతీ సమేతంగా ఈ డ్యూటీ తీసుకునేవాడివి కదా, ఈసారి మేము తీసుకున్నాం. రఘు కూడా తీసుకుంటాడు మధ్యాహ్నం టిఫిన్ సెక్షన్ అన్నాడు గంగాధరం. ఆల్ రైట్, 5 గంటలకి మన వైండప్ చేసేయాలి, ఓకే అన్నాడు సీతారాం. వంటలు బాగా కుదిరాయి. పులిహోర అందరూ మారు వడ్డించుకున్నారు. బూరెల్లో కమ్మటి నెయ్యి కొత్త రుచిని సంతరించుకుంటే బంగాళాదుంప కూర్మ, బఠానీ కలిపిన వంకాయ కూర గుమగుమలు చిందించాయి. కొబ్బరి పెరుగు పచ్చడి, గోంగూర పచ్చడితో పోటీ పడింది. అందరూ సురేంద్ర మేనేజ్మెంట్ను పొగిడారు. అతను సిగ్గుపడ్డాడు. మరీ అంతగా పొగిడేకండి, గర్వం వచ్చేయగలదు. నేను చేసింది ఏమీ లేదు, అజమాయిషీ తప్ప అన్నాడు. కడుపు నిండా తిన్నాక కంటి నిండా నిద్రపోవాలి అని అనిపించడం సహజం. సీతారాం, రఘు, దివాకర్, గంగాధరం వరుసగా పచ్చని చెట్టు కింద చాపల మీద వెల్లిగలా పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు. సురేంద్ర మాత్రం ఒంటరిగా ఓ పక్కన కూర్చుని ఓ కాగితం మీద ఏదో లిస్టు రాసుకుంటున్నాడు. దూరంగా పిల్లల కేరింతలు వినపడుతున్నాయి. ఓ పక్కగా తోట తాలూకు పాలేరులు 2 భోజనాలు చేస్తున్నారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలని పాలేళ్లను పిలిచి సురేంద్ర పెట్టేయమన్నాడు. రైతును అంత క్రితం తమతో భోంచేయమంటే ఆయన మొహమాట పడిపోయాడు. సురేంద్ర ఆయనకు విడిగా పంపించాడు మోటార్ షెడ్ దగ్గరికి. రైతు సాధారణంగా ఆ షెడ్లోనే భోజనం చేస్తూ ఉంటాడు. సాయంత్రం 4:30 అయింది. పూర్ణిమ తెచ్చిన వార్త క్షణాల్లో అక్కడి వాతావరణాన్ని స్తంభింపజేసింది. సునంద 2 పిల్లలు కనిపించడం లేదు. మగవాళ్ళందరూ ఉలిక్కిపడి లేచారు. ఏంటి, అసలు ఏమైంది పూర్ణిమ గారు అంటూ దివాకర్ లేచి చెప్పులేసుకుంటూ ఉంటే తక్కిన వాళ్ళు కూడా చకచకా లేచి కూర్చున్నారు. అరగంట క్రితం వాళ్ల పాప లెట్రిన్కి పోతానంది. సునంద ఆ పాపను తీసుకొని మోటార్ షెడ్కు దూరంగా కూర్చోబెట్టడానికి వెళ్ళింది. షెడ్ దగ్గర నుంచి నీళ్లు కూడా తీసుకెళ్లడం ఇక్కడి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. తిరిగి వస్తున్న జాడ కనపడకపోవడంతో పిల్లలు మరీ ఏ ఇబ్బంది పెట్టారో అని అనుకుంటూ రేవతి నేను వెళ్ళాం సాయం చేద్దామని. కానీ అక్కడ సునంద కానీ పాప కానీ బాబు కానీ లేరు. చుట్టుపట్లంతా వెతుకుతూ ఉంటే రైతు ఏమిటి అని అడిగాడు. మేం చెప్పింది విని పాపం ఆయన కూడా కంగారు పడి అంతటా వెతికాడు. కానీ సునంద కానీ పిల్లలు కానీ కనపడలేదు. కాసేపట్లోనే అక్కడి వాతావరణం విషాదంగా మారిపోయింది. అరగంట సేపు అందరూ తోటంతా కలిగి తిరిగారు. సురేంద్ర తోటలోంచి రోడ్డు
కనెక్షన్ వరకు పోయొచ్చాడు. అందరి ముఖాలు చాలా వాడిపోయి ఉన్నాయి. దివాకర్ వచ్చాడు. దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు. రేవతి ఏడ్చేయడానికి సిద్ధంగా ఉంది. రైతు పాలేళ్ళు కూడా వెతికి తిరిగొచ్చేశారు. చాలా చిత్రంగా ఉంది బాబు. ఇందాకడదాకా బుల్లమ్మ నేను చూశాను. ఉన్నట్టుండి ఎటో వెళ్ళిపోయింది అన్నాడు రైతు. ఆయన పేరు బాలయ్య. ఆపాటికి సురేంద్ర, దివాకర్, సీతారాం, గంగాధరం, రఘు తోటంతా 4వసారి చుట్టి వేశారు. కానీ సునంద జాడ, పిల్లల జాడ దొరకలేదు. పాలేళ్ళు, వంటవాళ్ళు మరో పక్క నుంచి తోటంతా కలిగి తిరిగి వచ్చారు. ఆడవాళ్ళు, పిల్లలు బిక్కచచ్చిపోయి అలాగే ఉన్న చోటనే ఉండిపోయారు. తమ తోడి స్నేహితురాలు అంతదాకా తమ మధ్య తిరిగిన సునంద అంతర్ధానం కావడం వాళ్లకు చాలా చిత్రంగానూ నమ్మశక్యంగానూ ఉంది. అనుమానం కొద్దీ రైతు షెడ్డును గాలించాడు. నూతిలో కూడా చూసొచ్చారు. ఏదైనా విషపురుగు వంటిది కుట్టిందేమోనని అనుమానమున్న ప్రతి చోట గాలించారు. కానీ ఎక్కడ సునంద జాడ లేదు. అప్పటికే చీకటి పడబోతోంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. తోటలో మన మధ్య ఉన్న మనిషి అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోతుంది? పైగా 2 పిల్లలు కూడా కనిపించడం లేదు. నాకేం అర్థం కావడం లేదు. దివాకర్ గొంతు బొంగురుపోయింది. అతనికి తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. నాకు అదే అర్థం కావడం లేదు. అందరూ ఇక్కడే ఉన్నారు. మనం కూడా విశ్రాంతిగా పడుకున్నామే కానీ ఎవ్వరము నిద్రలు పోలేదు కదా. ఇంతమంది ఉండగా బయట నుంచి ఎవడో వచ్చి వాళ్ళని ఎత్తుకుపోవడము అనేది అసంభవం. రఘు ఏదో అంటుండగానే ఎవరో కీచుగా అరిచారు. రేవతి కూడా కనిపించడం లేదు అని. అందరూ తుళ్ళిపడి చూశారు. నిజమే, రేవతి కూడా లేదక్కడ. రఘు పిచ్చిగా కేకేశాడు. ఇంతవరకు ఇక్కడే ఉన్నది కదా, మీతో ఎంతలో ఏమైపోయింది అన్నాడు. మళ్ళీ ఆమె కోసం అన్వేషణ సాగించారు. రఘు మతిపోయిన వాడిలాగా తోటంతా తిరుగుతున్నాడు. బాలయ్య అయితే మరీను. తన తోటలో సరదాగా వనభోజనాలు చేసుకున్న బాబులకి ఎంత కష్టం వచ్చింది అంటూ వాపోతున్నాడు. పాలేళ్లను తరిమి తోటలో ప్రతి అంగుళం వెతకమన్నాడు. రేవతికి కూడా 2 పిల్లలు. తల్లి కనపడకపోవడంతో వాళ్ళిద్దరూ ఏడుపు మొదలుపెట్టారు. పూర్ణిమ, సీతారాం భార్య విమల పిల్లల్ని సముదాయించలేక సతమతం అయిపోతున్నారు. సురేంద్ర తోట చుట్టూ నిశీతంగా పరిశీలించాడు. ఆ తోటకి ఎడంపక్క ఖాళీ స్థలం ఉంది. కుడిపక్కగా మరొక తోట ఉంది. 2 తోటలకి మధ్య ఉన్న చిన్న గేటు ఉంది. తోట చుట్టూ ముళ్ళకంప కొట్టి ఉంది. సురేంద్ర పాలేళ్లను పిలిచి అడిగాడు పక్క తోట గురించి వివరాలు. అయ్యా, అది నరసింహ అనే రైతు తోటండి. నరసింహ కొడుకు యాదయ్య చూసుకుంటాడు. ఉదయం అక్కడ కూడా వనభోజనాలు అయినట్టున్నాయండి. ఎవరో 4 బాబులు మోటార్ సైకిళ్ళ మీద వచ్చి మజా చేసుకుంటారు అన్నారు వాళ్ళు. సురేంద్రకి ఏదో తట్టింది. మజా చేసుకోవడం అంటే మందు వగైరా అన్నాడు. పాలేళ్ళు తలూపి అవునండి అయ్యా, ఏదో సీసాలు తెచ్చుకున్నారండి, తాగి తందనాలు ఆడారు అన్నారు. అయితే వాళ్ళెవరో యాదయ్యకు నరసింహకు బాగా తెలిసే ఉండాలి, అవునా? తెలుసునండి అన్నారిద్దరు. మీరు పోయి తండ్రి కొడుకులు ఇద్దరు ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అన్నాడు సురేంద్ర. ఎవరు లేరు బాబు, ఇందాకనే 1 గంట క్రితం సిటీకి పోయినారంటండి, పాలేరు చెప్పాడు అని కబురు తెచ్చారు. ఆ పాలేరును ఒకసారి పిలు అన్నాడు సురేంద్ర. పక్కతోట పాలేరు పరిగెత్తుకొచ్చాడు. ఏంటయ్యా, మీ తోటలో ఇందాక ఎవరో పార్టీ చేసుకున్నారట కదా, వాళ్ళెవరో నీకు తెలుసా? సురేంద్ర అడిగాడు. వాళ్ళు అయ్యగారు దోస్తులయ్యా. 1 గంట క్రితమే అయ్యగారులు వాళ్ళు కలిసి సిటీకి వెళ్ళిపోయినారు అన్నాడు పాలేరు. అయ్యగారు దోస్తులా? పెద్దయ్య గారికా చిన్నయ్య గారికా? చిన్నయ్య గారికేనండి. అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి తోటలో గడిపేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతమంది? వాళ్ళ పేర్లేంటి? ఒకసారి 4 వస్తారండి. ఇంకో పాలి 2 వస్తారండి. పేర్లు నాకు సరిగా తెలవదు బాబు. మా చిన్నయ్య గారు వచ్చాక కనుక్కొని చెప్పమంటే చెప్తా. అది సరే, వాళ్ళు పార్టీ ముగించుకొని అందరూ వెళ్ళిపోయారా? దేంట్లో వెళ్ళారు? 2 మోటార్ సైకిళ్ళు తెచ్చారంటే. మా చిన్నయ్య గారికి 1 స్కూటర్ ఉన్నదండి. 5 3 బళ్ళ మీద కూర్చుని వెళ్ళిపోనారండి అన్నాడు పాలేరు. ఇటుపక్కగా ఎవరైనా ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ రావడం నువ్వు చూసావా? లేదండి. సురేంద్ర హఠాసుడైనట్టు చూశాడు. చివరికి ప్రయత్నంగా అన్నాడు.
మీ అయ్యగారితో కానీ స్నేహితులతో కానీ ఆడవాళ్ళు ఎవరైనా వెళ్ళారా? అబ్బే లేరు బాబు. సురేంద్ర తిరిగి వచ్చేసరికి అక్కడ వాతావరణం చాలా గంభీరంగాను అంతకుమించి భయంకరంగానూ ఉంది. రఘు, దివాకరం బోన్లలో పడ్డ సింహాల్లాగా పచారు చేస్తున్నారు. సురేంద్రను చూడగానే దివాకరం కోపంగా అతని మీదకు దూసుకొచ్చి, నా భార్య పిల్లల్ని ఏం చేశావు చెప్పు అన్నాడు. సురేంద్ర నిర్ఘాంతపోయాడు. మీరు అనేది ఏమిటి? నాకేం తెలుసు, నేను కూడా మీతోనే ఉన్నాను కదా. వాళ్ళ కోసమే ఇప్పటిదాకా పక్క తోటలో ఎంక్వైరీ చేసి వస్తున్నాను. అబద్ధం. నువ్వే వాళ్ళనేదో చేసుంటావు. నువ్వు సునందతోనూ రేవతితోనూ ఏదో మాట్లాడడం వంటవాళ్ళు చూశారు. వాళ్లతో అసలు నీకేమిటి పని? నీకు వాళ్ళు ఎలా తెలుసో చెప్పు. ఎన్నాళ్ళుగా సాగుతోంది ఈ నాటకం. దివాకర్ ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియడం లేదు. నన్ను అపార్థం చేసుకుంటున్నారు. భగవంతుడి సాక్షిగా వాళ్ళు పిల్లలు ఏమయ్యారో నాకు తెలియదు. నటించకు. ఇందాక అంటే భోజనాలకు ముందు వంట అయిందా అని వంట వాళ్ళని అడిగే నెపంతో నువ్వు సునంద ఏదో మాట్లాడడం, ఆమె ఏడవడం, నువ్వు సముదాయించడం, రేవతి కూడా మీ ఇద్దరితోనూ ఏదో మాట్లాడడం, ఇవన్నీ వంట వాళ్ళతో పాటు పూర్ణిమ గారు, విమల గారు కూడా చూశారట. కానీ మీరేం మాట్లాడుకున్నారో వాళ్ళకి సరిగ్గా వినిపించలేదుట. దీన్ని బట్టి మీకు ఇదివరకే రేవతితోనూ నా భార్యతోనూ పరిచయం ఉండి ఉండాలి. అందుకే కావాలని ఈ పార్టీకి నువ్వు తయారవడమే కాకుండా అన్నీ నీ మీద వేసుకున్నట్టు నటించి మా అందరినీ ఆకట్టుకున్నావు. ఏదో ప్లాన్ వేసుకొని కావాలనే ఈ స్పాటే ఎన్నుకున్నావు. చెప్పు, నా భార్య పిల్లల్ని ఏం చేశావో చెప్పు. ఆవేశంగా సురేంద్ర కాలర్ పట్టుకున్నాడు దివాకర్. గంగాధరం కల్పించుకుని దివాకర్ని విడిపించి, నువ్వు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. నీ భార్యను అవమానకరంగా మాట్లాడుతున్నావు. రఘు భార్యని అవమానిస్తున్నావు. నిజాలు తెలుసుకోకుండా తొందరపడకు అన్నాడు మందలిస్తూ. రఘు కూడా ఆవేశంగా ఉన్నాడు. పోనీ అతనిలో ఎలాంటి దురుద్దేశం లేకపోతే నోరెత్తడే? అదంతా నిజం కాదని ఒక్క మాట కూడా అనడే? రఘు అందుకున్నాడు. సురేంద్ర గారు, జరిగిన సంగతి ఏమిటో చెప్పి వీళ్ళ అనుమానాలు నివృత్తి చెయ్యండి. మీరు అంత చీప్ వ్యక్తి కాదని నాకు తెలుసు. కానీ వీళ్ళ భార్యలు కనిపించక ఆ దుఃఖంలో ఉండి వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ప్లీజ్ జరిగిన సంగతి చెప్పండి, సీతారాం అభ్యర్థించాడు. సురేంద్ర అవమాన భారంతో దెబ్బతిన్న లేడీలాగా తలెత్తి అందరి వంక చూశాడు. అందరి కళ్ళలో ఏదో స్థిర నిశ్చయానికి వచ్చిన ఛాయలు తొంగి చూస్తున్నాయి. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు అది నమ్ముతారనే నమ్మకం నాకు లేదు. దివాకర్ గారు, మీరు ప్రస్తుతం అనుమానం అనే పెద్ద పిశాచం పట్టి ఉన్నారు. మీరిప్పుడు చేసిన ఆరోపణలు నిజం కాదని మీకు కూడా తెలుసు. నిజానికి చెద పట్టదు, గుర్తుంచుకోండి అన్నాడు సురేంద్ర. ఎవ్వరు మాట్లాడలేదు. దివాకరం పళ్ళ బిగువన కోపాన్ని నిగ్రహించుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. గంగాధరం మిత్రుడి వంక ఆర్ద్రత నిండిన కళ్ళతో చూస్తున్నాడు. సురేంద్ర నిజాయితీ అతనికి తెలిసినంతగా అక్కడ మరెవ్వరికీ తెలియదు. సూర్యుడు అస్తమించడంతో నలుమూలలా పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి. బాలయ్య పాలేళ్ల చేత వైర్లు బయటికి లాగించి బల్బులు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. సురేంద్ర గంగాధరాన్ని పిలిచి, నువ్వొక్కడివే నాకు తెలిసిన వాడివి, స్నేహితుడివి. నేను టార్చ్ తీసుకొని ఈ చుట్టుపక్కలంతా వెతుకుతాను. మీరందరూ రెస్ట్ తీసుకోండి. సునంద, రేవతి గారులను పిల్లల్ని తీసుకొచ్చి అప్పగించే వరకు నేను మీ కళ్ళ ముందు పడను, నా ముఖం చూపించను అన్నాడు చకచకా ముందుకు అడుగులేస్తూ. గంగాధర్తో చెప్పి బాలయ్య వద్ద టార్చి తీసుకున్నాడు సురేంద్ర. వడివడిగా అడుగులేస్తూ వెళ్ళిపోయాడు. సురేంద్ర పక్క తోటలోకి వెళ్ళాడు. పాలేరు ఒక్కడే ఉన్నాడు. అతన్ని చూడగానే దగ్గరగా వచ్చి, మీరా బాబయ్య, మా దొరగారు ఇంకా రాలేదండి అన్నాడు. పెద్ద దొర, చిన్న దొర? పెద్ద దొర ఈ మధ్యనే అసలు రావడమే లేదండి. చిన్న దొరే యాదయ్య దొర. తర్వాత అంటే మీ దొర ఆయన స్నేహితులు సైకిల్ మోటార్ల మీద వెళ్ళిపోయాక తోటలోకి ఎవరైనా వచ్చారా? ఎవ్వరూ రాలేదయ్యా. నీ పేరేంటే ఉన్నావు? నాగయ్య దొర. చూడు నాగయ్య, మాకు చాలా ముఖ్యమైన సమాచారం కావాలి. మీ దొరగారితో ఉన్న స్నేహితులు ఎక్కడుంటారో ఆ వివరాలు ఏమైనా తెలుసునా?
నాకేటి తెలుస్తుంది బాబు, అసలు ఆ విషయాలన్నీ మా దొరకే తెలుసు. కూలివాడికి చెప్తారా బాబు? సరే, మీ దొర మళ్ళీ ఎప్పుడొస్తారు? రేపు తెల్లారిదాకా రారు బాబయ్య. సరే, మీ దొర ఆయన స్నేహితులు మజా చేసుకుంటున్న సమయంలో మా తోటలోంచి, అంటే బాలయ్య గారి తోటలోంచి ఎవరైనా ఆడవాళ్ళు బయటికి వెళ్ళడం కానీ, లేక ఎవరైనా మగాళ్ళు మరెవరో తోటలోకి ప్రవేశించడం కానీ చూసావా? నాగయ్య కొద్ది క్షణాలు ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇవాళ అలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదు బాబయ్య, నిన్న సంధ్యాల చూశాను అన్నాడు. నిన్న సాయంత్రమా? నేను నిన్న సాయంత్రం ఇక్కడే ఉన్నా కదా, ఆశ్చర్యంగా అన్నాడు సురేంద్ర. అవును బాబు, మీరు వచ్చాకనే, మీరు ముందుగా వచ్చేసి వెనక ఆడంగులు పిల్లలు ఇయ్యాలొస్తారని చెప్పినారంట గాందా. బాలయ్య గారి పాలేరు శాంతయ్య చెప్పిండు దొరా. మీరు లోపల బాలయ్య దొరతో మాట్లాడుతున్నారు గాందా. అప్పుడు సైకిల్ మోటార్ మీద ఒక ఆసామి వచ్చిండు. నన్ను పిలిచి ఆ తోటలోకి ఆడవాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడిగాడండి. నేను ఆయన కూడా మీ తాలూకా ఏమోనని అనుకుని, మొగాయనే వచ్చారండి, రేపు పొద్దుగాలే ఆడంగులు పిల్లలు వస్తున్నారంట అని చెప్పిన. ఆయన సర్లే అనుకుంటూ పోయిండు. సురేంద్ర ఆశ్చర్యంగా విన్నాడు అతని మాటలు. జేబులోంచి 50 రూపాయల నోటు తీసి నాగయ్య చేతికి అందించాడు. నాగయ్య తీసుకోవడానికి మొహమాట పడుతూ ఉంటే బలవంతంగా అతడి జేబులో పెట్టి, పర్వాలేదు, నీకు ఇది బక్షిస్ ఉంచుకో అన్నాడు. నాగయ్య హుషారుగా సురేంద్ర వంక తిరిగి, అడగండి బాబయ్య, ఇంకా ఏం కావాలనో అన్నాడు. చూడు నాగయ్య, అతన్ని మీ చిన్నదొరతో ఎప్పుడైనా కలిసి ఉండగా చూసావా? లేదు బాబయ్య, మా యజమాని స్నేహితులు నాకు యాదే బాబు. సరే, అతను ఏ వైపు నుంచి వచ్చాడు? అటు సిటీ వైపు నుంచా లేక ఇటు బిహెచ్ఈఎల్ నుండా? సిటీ వైపు నుంచేనండి. సరే, అతను నీకు మళ్ళీ కనిపిస్తే గుర్తుపట్టగలవా? నాకు యాదే బాబు. మంచిది, నేను నిన్ను ఈ వివరాలు అడిగినట్టు ఎవ్వరికి చివరికి మీ దొరలకు కూడా చెప్పకు, సరేనా? అయ్యా బాబు, నాకు తెల్దేటి బాబు. సురేంద్ర ఆ తోటంతా గాలించాడు, కానీ అనుమానించతగినది ఏదీ కనిపించలేదు. అక్కడి నుంచి బాలయ్య తోటలోకి చూశాడు. ఏవో కిరసనాయిల దీపాలతో దివాకర్, రఘు తోటలోకి వెళ్తున్నారు. బహుశా షెడ్లో పాత హరికేన్ లాంతర్లు ఉన్నాయి కాబోలు, వాటి సహాయంతో వెతుకుతున్నారు. ఇంకా ఆశ చావక తోట పరిసరాల్లోనే చూసిన చోటనే చూస్తూ తిరిగిన చోటనే తిరుగుతున్నారు. వాళ్ళ వెంట సీతారాం, గంగాధరం ఉన్నారు. ఆడవాళ్ళు పిల్లలు పాలేర్ల కాపలాలో షెడ్ దగ్గర నుంచునున్నారు. సురేంద్ర బయట నుంచి బాలయ్య తోట చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. బాలయ్య తోటకు ఒక పక్కగా సన్నటి గాలి బాట పోతోంది. అది పరిసరాల తారు రోడ్డుకి దారితీస్తోంది. తారు రోడ్డు నుంచి తోటకు ఆ సన్నటి గాలిబాటే దారి. అది దాదాపు 1 ఫర్లాంగ్ దూరం ఉంది. తారు రోడ్డు నుంచి తోట వరకు మోటార్ సైకిల్ కన్నా పెద్ద వాహనం రావడానికి సరిపడే జాగా లేదు. అంటే ఏదైనా కారు కానీ జీపు కానీ సునంద, రేవతిలను దాటేయడానికి ఉపయోగించి ఉంటే అవి తారు రోడ్డు మీదనే నిలిపి ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు పిల్లలిద్దరూ పట్టపగలే ఎవరైనా ఎత్తుకుపోయే రోడ్డు మీద కార్లలోకి చేరవేయడం అసంభవం. కాబట్టి వాళ్లను తోట నుంచి బయటికి చేరవేయడం జరగలేదు. అంటే బాలయ్య తోటలోనే ఎక్కడో దాచిపెట్టారా, లేక? అప్పటికి రాత్రి 8 దాటింది. సురేంద్ర బాలయ్య తోటకి ఎడం పక్కగానున్న ఖాళీ స్థలం వైపు చకచకా అడుగులు వేశాడు. టార్చ్ లైట్ వెలుతురులో అక్కడ దారి సుగమంగా లేదు. కంచె వేసిన కంపముళ్ళు కాళ్ళకు అడ్డం పడుతున్నాయి. వేసుకున్నది చెప్పల్స్ కావడం వల్ల ముళ్ళు యథేచ్ఛగా కాళ్ళ చీలమండలకు గుచ్చుకుంటున్నాయి. అయినా సురేంద్ర లెక్క చేయలేదు. బాలయ్య తోటకి ఎడం పక్కగా కొంతవరకు ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలం పక్క నుంచి మరో తోట ప్రారంభమైంది. దానికి చుట్టూ కంచె వేసి ఉంది. ఓ పక్క నుంచి చెట్టు పచ్చి కొమ్మలతో కట్టిన కర్ర గేటు ఉంది. సురేంద్ర మెదడు తీవ్రంగా పనిచేస్తోంది. సునంద చిన్న పాపను లెట్రిన్కి తీసుకొచ్చిన బాలయ్య తోట ఏ పక్కకు వచ్చిందో సరిగ్గా
ఆ పక్కకే కర్ర గేట్ ఉంది. సురేంద్ర మెదడులో మెరుపులు మెరిశాయి. 2 తోటలకు మధ్యన ఉన్న ఖాళీ స్థలం అంతా ఇసుకతో కూడి ఉంది. ఇసుకలోకి టార్చ్ ఫోకస్ చేసి చూశాడు. అడుగుజాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కలగాపులంగా ఉన్న అడుగుజాడలు. బాలయ్య తోటకు ఆ వైపు కంచె పక్కకు లాగేశారు ఎవరో. అక్కడ దారి చేశారు. ఆ దారి సరాసరి బాలయ్య తోటలో నుంచి పక్కనున్న తోట కర్ర గేటుకి దారి తీస్తోంది. అంటే సునందను పిల్లల్ని ఆ పక్క నుంచే ఈ ఎడం పక్క తోటలోకి ఆ గేటు ద్వారా తీసుకుపోయి ఉండాలి. సురేంద్ర కర్రగేటును సమీపించి పరీక్షగా చూశాడు. లోపల నిట్రాడుకు గేటు సన్నటి ఇనపతీగతో బంధించి ఉంచారు. దాన్ని విప్పుకొని వెళ్ళడం కష్టమేమీ కాదు. మెలిక తిరిగిన తీగ. సురేంద్ర చకచకా మెలిక తిప్పి తీగను విప్పాడు. తీగ రెండో కొస నిట్రాడుకు కట్టబడి ఉంది. సురేంద్ర గేట్ తెరుచుకుని తోటలోకి ప్రవేశించాడు. తోటంతా నిశ్శబ్దంగా ఉంది. కీచురాళ్ల రొద భయంకరంగా ఉంది. చుట్టూ చిమ్మ చీకటి. టైం చూసుకున్నాడు. రేడియం ముళ్ళు మెరుస్తోంది. 8:20 చూపిస్తున్నాయి. అక్కడికి రోడ్డున పోయే వాహనాల హెడ్ లైట్లు వెలుతురు ఉండి ఉండి కనిపిస్తోంది. నేల మీదకు మాత్రం టార్చ్ లైట్ వెలుతురును ఫోకస్ చేసి టార్చి వెలుతురుకు చేతిని అడ్డుపెట్టి వెలుతురు చెదిరిపోయి ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్త తీసుకుంటూ నడుస్తున్నాడు సురేంద్ర. దూరంగా ఎక్కడో సన్నటి వెలుతురు పడుతోంది. అది బహుశా మోటార్ ఆపరేట్ చేసే షెడ్డు కావచ్చునని ఊహించాడు సురేంద్ర. షెడ్డు వైపు అడుగు వేస్తున్నాడు. చుట్టూ ఎటువంటి అలికిడి లేదు. చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. అది నారింజ, నిమ్మ, మామిడి మొక్కలు విస్తారంగా ఉన్న తోట. కింద ఎండుటాకులు కాళ్ల కింద పడి చప్పుడు చేస్తున్నాయి. శబ్దం రాకుండా సురేంద్ర చేస్తున్న ప్రయత్నం ఫలించడం లేదు. సాధ్యమైనంత మెల్లగా అడుగుదీసి అడుగేస్తున్నాడు. ఎక్కడి నుంచో చిన్న పాప ఏడుపు సన్నగా ఒకసారి వినిపించి ఆగిపోయింది. ఎవరో నోరు నొక్కేసినట్టుగా స్పష్టంగా తెలిసింది సురేంద్రకు. అంటే సునంద, రేవతి పిల్లలు ఇక్కడే ఈ తోటలోనే ఎక్కడో బంధించబడి ఉన్నారు. సురేంద్రకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఈ సమయంలో చంటిపిల్ల రోదనా స్వరం ఈ తోటలో వినిపించింది అంటే అది సునంద పిల్లల గొంతే అయి ఉండాలి, లేదా ఆ తోటలో పనిచేసే వాళ్ళ పిల్లలైనా అయి ఉండాలి. వెలుగు దగ్గర పడింది. అది షెడ్డు నుంచే వస్తోంది. నెమ్మదిగా షెడ్డు దగ్గరికి వెళ్ళాడు. లోపల నుంచి ఎలాంటి అలికిడి వినపడడం లేదు. షెడ్డుకు ఒక చివరగా ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి ఆ వెలుతురు బయటకు వస్తోంది. తలుపు మూసి ఉంది. సురేంద్ర అడుగులో అడుగు వేసుకుంటూ షెడ్డును సమీపించి ఆ ఖాళీ జాగా నుంచి లోపలికి చూశాడు. లోపల ఎవ్వరూ లేరు. సురేంద్ర ఆశ్చర్యంగా అక్కడి నుంచి పక్కకు కదిలాడు. మరి చిన్నపిల్ల ఏడుపు వినిపించింది ఎక్కడి నుంచి? అతడికి కొద్ది క్షణాలు ఏం చేయాలో అర్థం కాలేదు. టార్చిని కిందగా ఫోకస్ చేశాడు. ఇంతలో అకస్మాత్తుగా మళ్ళీ చంటి పిల్ల ఏడుపు. ఆ వెంటనే ఎవరో నోరు నొక్కేయడం మరింత దగ్గరగా స్పష్టంగా వినిపించింది సురేంద్రకు. ఆ శబ్దాన్ని ఆధారంగా చేసుకుని ఆ పక్కకు అడుగులు వేశాడు సురేంద్ర. దూరంగా తాటాకు కమ్మలతో కట్టిన ఒక పాక అతడి దృష్టిలో పడింది. ఏడుపు ఆ పక్క నుంచే వచ్చింది. సురేంద్ర ఆ పాక దగ్గరికి చేరుకున్నాడు. లోపలి ఏదో అలికిడి, బయటికి ఏదో సన్నటి గుడ్డి వెలుతురు. బహుశా కొవ్వొత్తి వెలుతురో హరికేన్ లాంతర్ వెలుతురో కావచ్చు. సురేంద్ర ఆ పాకను సమీపిస్తుండగా అనుకోకుండా ప్రమాదం ఎదురైంది. ఎవరో వెనకపాటున అతని తల మీద బలమైన కర్రతో కొట్టారు. సురేంద్ర కుప్పలా కూలిపోయాడు. కింద పడిపోతూ పక్కకి చూశాడు. ఎవరో పొడుగ్గా ఉన్న వ్యక్తి ఆ మసక చీకట్లో అతడికి కనిపించాడు. అతని చేతిలో కర్ర ఉంది. అంతే. సురేంద్రకు స్పృహ తప్పిపోయింది. అతడికి మెలకు వచ్చేసరికి పిల్లల రోదన స్వరాలు మిన్ను ముట్టుతున్నాయి. బహుశా ఆ గొడవకే తనకు మెలకు వచ్చిందని గ్రహించాడు సురేంద్ర.
నేల మీద పడి ఉన్నాడు తను. అది ఎక్కడో ఏమిటో, తనెందుకు అలా పడున్నాడో గుర్తు తెచ్చుకునేందుకు కొంత సమయం పట్టింది. మెలకు వచ్చినా ఏం ఎరగనట్టు అలాగే పడి ఉన్నట్టు ఉండిపోయాడు కాసేపు. కళ్ళు మూసినా తెరిచినా ఒకేలాగా ఉంది. అంతా చీకటి. తను పాక బయటే పడున్నాడు. అక్కడే ఎవరో తనను తల మీద కర్రతో కొట్టారు. ఆ వ్యక్తిని కూడా తను పడిపోతూ చూశాడు. ఎక్కడో చూసిన మొహంలాగానే కనిపించింది. అది ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు తను గంగాధరం కలిసి బాలయ్య తోటకు వచ్చి అతన్ని పర్మిషన్ అడుగుతున్నప్పుడు అతను బాలయ్య పక్కనే ఉన్నాడు. తాము బాలయ్యతో వనభోజనానికి వస్తున్నట్టు, ఆదివారం వస్తామని, శనివారం రాత్రిగా సామాన్తో కొందరు వచ్చేస్తామని చెప్పడం, బాలయ్య అంగీకరించడం అవన్నీ పక్కనే ఉన్న ఈ వ్యక్తి విన్నాడు. అయితే సురేంద్రకి ఒక్కొక్క సంఘటనే గుర్తుకొస్తోంది. ఆడవాళ్లతో వస్తున్న విషయం తెలిసి ఆ సంగతి కాస్త దుండగలకి తెలియజేసి ఆడవాళ్ల మీద అత్యాచారం చేయడానికి సిద్ధమయ్యారా? ఆ వ్యక్తి బాలయ్యకి బాగా తెలిసినవాడే అయి ఉండాలి. అంటే బాలయ్యకి ఈ కిడ్నాపింగ్లో సంబంధం ఉంది అని అనుకోవాలా? అదే నిజమైతే సునంద, రేవతి ఈసరికే. భగవాన్, అలా జరగకూడదు. అన్నం పుణ్యం ఎరగని సునంద మలినం కాకూడదు. ఆమె స్వచ్ఛమైన తెల్ల గులాబీ. ఆమెని ముట్టుకోవడానికి ఎవ్వరికీ హక్కు లేదు, ఒక్క దివాకర్కి తప్ప. సురేంద్రకు తన కాలేజీ రోజులు, ఆ రోజుల్లో సునందను తను ఆరాధించడం, కాలేజీ బ్యూటీగా పేరు పొందిన సునంద కాలేజీ అంతటికీ తననొక్కడినే అభిమానించడం, తను తమ మధ్యనున్న పవిత్ర ప్రేమను వివాహంగా మార్చుకోవాలి అని ప్రయత్నించడం, సునంద తండ్రి అంగీకరించకపోవడం, ఫలితంగా ఆమెకు దివాకర్తో వివాహం జరిగిపోవడం, తను భగ్న ప్రేమికుడిగా బ్రహ్మచారిగా మిగిలిపోవడం అన్నీ సినిమా రేళ్లలాగా తిరిగాయి. అన్నాళ్ల పరిచయంలోనూ తను పొరపాటును కూడా సునందని ముని వేలు కూడా తాకలేదు. ఆమె కూడా ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించలేదు. తమ ఇద్దరి ప్రేమకు మరొక మూగ సాక్షి రేవతి, సునంద స్నేహితురాలు. ఇన్నాళ్ల తర్వాత అనుకోకుండా ఈ గార్డెన్ పార్టీలో ఆమెను చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. కానీ కల నిజమైంది. తన ఆరాధ్య దేవత తన కళ్ళ ముందు ప్రత్యక్షమై మనసు అంతరాంతరాల్లోని ప్రేమ వాహినిని కట్టలు తెంచింది. కానీ ఆమె ప్రస్తుతం పరాయి స్త్రీ. దివాకర్ భార్యగా, అతని ఇద్దరు బిడ్డలకు తల్లిగా సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉంది. తను ఒక సామాన్యమైన గుమాస్తాగా జీతం డబ్బులతో బ్రతుకుతున్నాడు. ఆమె చేసిన పనే కరెక్ట్. ఆఫీసర్ భార్యగా చక్కటి అంతస్తును సంపాదించుకుంది. తనని చూడగానే ఆమె కళ్ళల్లో ఎన్ని కోట్ల మెరుపులు, ఎంత కాంతి! ఎన్నాళ్లుగా మనసు పొరల మధ్య పదిలంగా దాచుకున్న ప్రేమ అంతా ఆ కళ్ళలోనే ప్రతిఫలించింది. రేవతి కూడా తనని గుర్తించింది. కానీ తను బయటపడితే ఆమె జీవితం, బంగారు భవిష్యత్తు ఏమైపోతాయి? అందుకే ఆమె అపరిచిత వ్యక్తి అన్నట్టు ప్రవర్తించాడు. దివాకరం రెట్టించి అడిగినప్పుడు కూడా ఏమీ సమాధానం చెప్పలేదు. తను నిజం చెప్పి మరిన్ని అపార్థాలకు, అనర్థాలకు దారి తీయకూడదు అనే ఏమీ చెప్పకుండా మౌనం వహించాడు. తూటాల్లాంటి మాటలతో తనను తూట్లు పొడిచినా పెదవి కదపలేదు తను. పక్కన అడుగుల చప్పుడు వినిపించి ఊపిరి బిగబట్టాడు. వాడొస్తున్నాడు, తను కదలకూడదు. బిగదీసుకొని పడుకున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి వెంట మరో వ్యక్తి ఉన్నట్టు మాటల్ని బట్టి అర్థం చేసుకున్నాడు. ఒక్క దెబ్బతో నేల గరిచాడు. మన దొర ఇంకా రానే లేదు కదా, వచ్చాక వీడి సంగతి చూద్దాం అంటున్నాడు తనని గాయపరిచిన వ్యక్తి. అసలు చచ్చాడో బ్రతికాడో చూసావా? వీణ్ణింకా ప్రాణాలతో వదలడం ప్రమాదకరం. మన సంగతి తెలిసిన ఒకే ఒక పక్షి వీడు అంటున్నాడు రెండో వ్యక్తి. అతను మాటలు వినగానే సురేంద్ర ఊపిరి బిగబట్టాడు. ఏమాత్రం చలనం లేకుండా కర్రలాగా బిగుసుకుపోయాడు. మొదటి వ్యక్తి సురేంద్ర ముక్కు దగ్గర చేయబెట్టి, అరే వీడు చచ్చాడు, మన పేడ వెర్రగడైపోయింది, వీడిని పక్కకు లాగేద్దామా అన్నాడు.
రెండో వ్యక్తి అటు ఇటు కాలితో సురేంద్రన్ తన్ని, అవును రోయ్ చచ్చాడు, వీణ్ణి ఇక్కడే వదిలేద్దాం, పక్కకి జరపడం కాదు, దొరొచ్చాక ఏకంగా పూడ్చేసేద్దాం అన్నాడు. మొదటి వ్యక్తి, మన దొర 8 గంటలకే వస్తానన్నాడే, ఇంకా రాలేదేంటి అన్నాడు. అదేమో అర్థం కావడం లేదు, ఇప్పుడు 10:30 కావస్తుంది. ఆ కుర్ర వెధవల్ని ఆపడం మన తరం కావడం లేదు, గోల పెట్టేస్తున్నారు. ఆ అమ్మాయిలిద్దరూ శోషొచ్చి పడిపోయినట్టు నేల మీద పడున్నారు. వీళ్ళని ఎంతసేపు కాచు కూర్చోవాలో నాకు అర్థం కావడం లేదు. గుంటలిద్దరూ భలే అందంగా ఉన్నారు సుమా, నాకు వాళ్ళని అలాగ వదలబుద్ధి కావడమే లేదు. ఆ ఆలోచనే రానివ్వకు, మనం వాళ్ళని ముట్టుకునే అర్హత లేదు. మన దొర ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం. ఈ పిల్ల ఆయన కావాలని కోరాడు. మనల్ని ఇద్దరమ్మాయిల్ని ఉంచమని చెప్పలేదు కదా, ఆ పిల్లల తల్లినే ఉంచమన్నాడు కదా అని చెప్పాడు. రాత్రి బాస్ తోటకు వచ్చి తోటపక్క కాపలావాణ్ణి అడిగి తెలుసుకున్నాడు. ఇంకా ఆడవాళ్ళు వస్తున్నారని తెలిసింది. ఇద్దరిని ఉంచమన్నాడు నాతో. అతని ఫ్రెండ్ను కూడా తీసుకొస్తున్నాడు. కానీ ఆ తోటలో ఇంకా పురుషులు తిరగలేదు, ఇంకా వెతుక్కుంటూనే ఉన్నారు. వీడు కూడా వాళ్లలో మనిషే కదా, అందుకే తగిన సన్మానం చేశాం. వీడు వెళ్తే కదా మనం ఇక్కడ అమ్మాయిల్ని దాచిన విషయం తెలిసేది. శాశ్వతంగా వీడు నోరు మూతబడిపోయింది కదా, ఇంకా ప్రమాదం ఏమీ లేదు. చూడు, ఎక్కడో మోటార్ శబ్దం వినిపిస్తున్నట్టుంది కదూ. అబ్బే, అది ఇటు వచ్చే శబ్దం కాదురా, రోడ్డున పోతోంది. దొర ఇంకొచ్చేస్తాళ్లే, ఈలోగా కాస్త మందు బిగించేద్దాం. ఇద్దరు నవ్వుకున్నారు. మాటల సవ్వడి దూరమైపోయింది. సురేంద్రకు వాళ్ళ మాటల్లో పూర్తిగా పరిస్థితి అర్థమైపోయింది. వాళ్ళిద్దరూ ఎవరో దొరకి నమ్మిన బంట్లు. సునందను పట్టిదెమ్మని వీళ్లకు ఆ వ్యక్తి ఆజ్ఞాపించాడు. ఈ రాత్రికి ఈ తోటకు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళు సునందను రేవతిని బంధించి చెరబట్టి ఉంచారు ఇక్కడ. బహుశా ఆ దొర ఎవడో ఈ తోట యజమాని అయి ఉండాలి. అతడి అనుచరుడైన ఈ వ్యక్తి ఎవడో బాలయ్యకు తెలిసిన వాడే అయి ఉంటాడు. అందుకే తాము గార్డెన్ పార్టీకి వస్తున్న వివరాలు ఈ వ్యక్తికి చెప్పేశాడు అనుమానించకుండా. అయితే సునంద కానీ రేవతి కానీ మలిన పడలేదు. ఎంత అదృష్టం! ఇలాంటి నరరూప రాక్షసుల చేతుల్లో పడినాక కూడా ఇంకా తన సునంద, మల్లెపువ్వు లాంటి తెల్ల గులాబీ లాంటి సునంద. భగవాన్, నువ్వు దయామయుడివి అనుకున్నాడు సురేంద్ర ఆనందంగా. అయితే ఆ దొర ఎవడు? సునందనే కోరుకున్నాడు అంటే సునందను తెలిసిన వాడే అయి ఉండాలి. ఆమెను నీడలా వెంటాడుతున్న వాడై ఉండాలి. అందుకే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు ఇలా ఈ తోటలో బంధించి. సురేంద్ర తల విదిలించాడు. చాలా నొప్పిగా ఉండి చుర్రుమంది. మాడు తడుముకున్నాడు. జిగటగా తగిలింది. చేతికి రక్తం అంటుకుంది. గాయం బాధగా ఉంది. తల దిమ్ముగా ఉంది. చాలా పెద్ద దెబ్బే తగిలింది. అయినా పర్వాలేదు. తన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు, తన ఆఖరి రక్తబొట్టు ఆవిరి అయ్యే వరకు సునందను రక్షించి తీరతాను. సురేంద్ర లేచి నిలబడ్డాడు. అదృష్టవశాత్తు టార్చి లైట్ వాళ్ళ దృష్టిలో పడలేదు. అదే ఇప్పుడు తనకు మార్గదర్శి. టార్చ్ అందుకున్నాడు. పాకలోంచి పిల్లలు ఏడ్చి నిద్రపోయినట్టున్నారు. ఎలాంటి సవ్వడి వినరావడం లేదు. పాక వెనక్కు వెళ్ళాడు. పాక సందుల్లోంచి లోపలికి తొంగి చూశాడు. హరికేన్ లాంతరు వెలుతురు గుడ్డి వెలుగు ప్రసరిస్తోంది. లోపల పిల్లలిద్దరూ నేల మీద పడి నిద్రపోతున్నారు. ఆ పక్కనే చేతులు నోరు కట్టబడి ఉన్న సునంద, రేవతి దుఃఖంతో ముఖాలు పీక్కుపోయి, జుట్టు చీరలు చెదిరిపోయి, కన్నీటి చారికలు ముఖం మీద నిరంతరం కారడం వల్ల జిడ్డు పట్టిపోయి 10 లంకణాలు చేసిన వాళ్లలాగా ఉన్నారు. సురేంద్రకు వాళ్లను ఆ స్థితిలో చూడగానే కడుపులో దేవినట్టయింది. వాళ్లను ఆ స్థితికి తీసుకొచ్చిన దుండగుల్ని నామరూపాలు లేకుండా నాశనం చేయాలన్న పిచ్చి ఆవేశం వచ్చింది. ఆ వ్యక్తులిద్దరూ పాకకి అవతల పక్కన చుట్టలు తాగుతున్నారు. పక్కనే బీరు సీసాలు, బ్రాందీ సీసాల్లో తెలియదు కానీ చీకట్లో మెరుస్తున్నాయి. బాగా తాగుతున్నారు. ఇదే మంచి అవకాశం. సురేంద్ర చూశాడు చుట్టూ.
ఇందాక మోటార్ షెడ్ వద్ద ఇనప రాడ్డును ఒకదాన్ని చూశాడు. అదే ప్రస్తుతం తన ఆయుధం. చకచక అలవాటు పడిన కళ్ళు చికిలించుకుంటూ వెళ్ళి ఇనపరాడు తెచ్చుకున్నాడు. చప్పుడు కాకుండా వెనక పాటున వెళ్ళి ఒక వ్యక్తి తల పగలేశాడు. వాడు కిక్కుర మనకుండా నేల మీద వాలిపోయాడు. రెండోవాడు తేరుకొని లేచే లోపల వాణ్ణి కూడా రాడుతో బుర్ర పగలేశాడు. వాడు కూడా పెద్దగా అరిచి నేల మీద వాలిపోయాడు. సురేంద్రకు పిచ్చి సంతోషం వేసింది. ఒక్క ఉదుటున్న పాకలోకి వెళ్ళి సునందను, రేవతిని తాళ్ళు విప్పి లేవదీశాడు. సురేన్, నువ్వా అన్నది నివ్వరబోతూ సునంద. రేవతి ఆనందంగా చూస్తోంది. కమాన్, మనం వెంటనే పారిపోవాలి. మన వాళ్ళు ఇంకా బాలయ్య తోటలోనే ఉన్నారు. పిల్లల్ని నేను ఎత్తుకుంటాను అన్నాడు సురేంద్ర ఇద్దరు పిల్లల్ని చెరో భుజం మీద వేసుకుంటూ. సునంద, రేవతి ఆనందంగా పాక బయటకు వచ్చారు. ఈ టార్చి ఫోకస్ చేయి సును, దారి కనిపిస్తుంది అన్నాడు టార్చి సునందకిస్తూ. తోటకున్న కర్రగేటును తీసుకుని బయటకు వస్తున్న సమయంలో ఎక్కడి నుంచో మోటార్ సైకిల్ శబ్దం. ఆ వెంటనే హెడ్లైట్ కాంతి వాళ్ల కళ్ళకు కొట్టింది. ఇద్దరు వ్యక్తులు దూసుకుంటూ వచ్చేశారు. అరే, వీళ్ళేరా, పారిపోతున్నారు, పట్టుకో అన్నాడు ఒక వ్యక్తి. రెండోవాడు రేవతిని పట్టుకుంటే మొదటివాడు సునందను పట్టుకున్నాడు. సురేంద్ర పిల్లల్ని ఆ ఇసుకలోనే దింపేశాడు. ఒక్కసారిగా వాళ్ళిద్దరి మీదకు లంఘించాడు. ఈ లోపల సునంద తనని పట్టుకున్న వ్యక్తి చెయ్యి కండ ఊడి వచ్చేలాగా కొరికేసింది. అతను ఆమెను వదిలేసి అబ్బా అంటూ రక్తం ఓడుతున్న చెయ్యి పట్టుకొని కూలబడ్డాడు. రెండో వ్యక్తి చేతిలో కత్తి మెరిసింది. మరుక్షణం ఆ కత్తి సురేంద్ర నెత్తురు చవి చూసి ఉండేదే. కానీ సురేంద్ర లాఘవంగా తప్పించుకొని ఆ వ్యక్తి చేతిలోని కత్తిని లాక్కుని అతడి కడుపులో 2 సార్లు పొడిచేశాడు. ఆ వ్యక్తి రేవతిని వదిలేసి నేల మీద కూలిపోయాడు. సురేంద్ర ఆడవాళ్ళిద్దరి వంక తిరిగి పారిపోండి, నేను వీడి సంగతి చూసి వస్తాను అన్నాడు మొదటి వ్యక్తి మీదకి ఉరుకుతూ. రేయ్ రాఘవ, నువ్వా అన్నాడు సురేంద్ర. రాఘవ తన క్లాస్మేట్, ఒకప్పుడు సునంద చేత చెంపదెబ్బలు తిన్న రాఘవ. నువ్వా ఈ పాపానికి తలబెట్టింది. సురేంద్ర అతని మీదకి కత్తితో ఉరికే సమయానికి అకస్మాత్తుగా తన దగ్గరున్న పొడవాటి కత్తితో సురేంద్ర పక్కలో పొడిచాడు ఆ వ్యక్తి. రాఘవ ఒక్కసారి కాదు, 4 సార్లు. సురేంద్ర ప్రాణం కడగంటింది. కానీ మెరుపులా రాఘవ మీదకి లేని ఓపిక తెచ్చుకొని తిరగబడ్డాడు. కసిగా రాఘవ గుండెల్లోనూ పొట్టలోనూ పొడిచాడు. అరుస్తూ నేలబడిపోయాడు రాఘవ. ఈ లోపల సునంద, రేవతి వెళ్ళి అందరినీ తీసుకొచ్చారు. సీతారాం, రఘు, దివాకర్, గంగాధరం, పూర్ణిమ, విమల, పిల్లలు అందరూ వచ్చేశారు. నేల మీద పడున్న సునంద పిల్లలిద్దరినీ చూపించి మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు అంటూ దివాకర్ వైపు తిరిగి సునంద ఏ తప్పు చేయలేదు, ఆమెను అనుమానించకండి అంటూ ప్రాణాలు విడిచాడు సురేంద్ర. కథ సమాప్తం. మీకు నచ్చిందండి ఈ కథ? అయితే తప్పకుండా లైక్ చేయండి. మరి మరొక కొత్త కథతో రేపు ఇదే సమయానికి మీ ముందుంటాను. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన సస్పెన్స్ కథలు, ఫ్యామిలీ కథలు, పూర్తి నవలలు ఎపిసోడ్స్ స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.